ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని చిరునవ్వే నీ వలన తెలియని లోకం 4,000 అంటక్క. చాలా రిచ్ తమ్ముడు. 8,200 అంట. 8,200 అంత ఉంది గిఫ్ట్ కూడా. అండ్ ఇప్పుడు దీంట్లో ఏముందో చూడాలని ఉందా? ఓ అమ్మా ఇదిగో మొత్తం చూడు, ఎంట్రుకలన్నీ లేచాయి ఒకసారి. అయ్యో హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై బర్త్డే వ్లాగ్. చీయర్స్. ఈరోజు నా బర్త్డే అనమాట. మేడ మీద ఉన్నాను ఒక్కడనే కూర్చొని అలా ప్రశాంతంగా పీస్ అనమాట. అమ్మ నిద్రపోతా ఉన్నారు, లేపడం ఎందుకులే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఒక్కడనే బుజ్జి కేక్ నా ఫ్రెండ్ అయితే ఆర్డర్ పెట్టాడు నా కోసం. దీన్ని బుజ్జి కేక్ చాలా క్యూట్గా ఉంది. ఈ కేక్ సారీ ఆరిపోయింది దీపం, మనం ఆర్పుకున్నది. అండ్ కేక్ అయితే తీసుకుని ఒక్కడనే పైకి వచ్చేసాను అనమాట. నేనైతే కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలుకి అంతకు ముందర అయితే ఒక్కడనే ఇట్లా కూర్చొని నిజంగా మా అమ్మ నేను అంతే మా సిస్టర్ కూర్చొని చేసుకునే వాళ్ళం ఇట్లా బర్త్డే. ఇప్పుడు కూడా ఒక్కడనే చేసుకుంటా, కానీ అది కాదు నేను చెప్పేది. ఎట్లా అంటే ఇప్పుడు లైక్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు నా వెనక. అండ్ ఫస్ట్ అయితే కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేశాక మాట్లాడుకుందాం, ఓకేనా? హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. May God bless me dear, may God bless me dear, happy birthday, happy birthday, హ్యాపీ బర్త్డే టు మీ. మనమైతే షుగర్స్ తినకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అందుకే సో దీని అయితే నేను తినదలుచుకోలేదు. నా ఇయర్ నుంచి, నా బర్త్డే నుంచి నేనైతే షుగర్ కంప్లీట్గా ఆపేద్దాం అనుకుంటున్నాను. సో నో షుగర్స్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను ఈ స్టేజ్లో తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే నేను ఎలాంటి ఫేక్ ప్రమోషన్స్ అట్లాంటివి ఏమి ఇప్పటి వరకు చేయలేదు. నా వరకు నేను తెలుసుకొని నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం రీసెర్చ్ చేసే దాని గురించి ప్రమోషన్స్ కూడా చేశాను. బై మిస్టేక్ అవి ఏమన్నా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి. నేనైతే ఏది కావాలని చెయ్యను. మీరు నా మీద నమ్మకంతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా మీద నమ్మకంతో లైక్ లాస్ట్ ఇయర్ ఈ టైంలో అసలు నేను ఎవరికి తెలియదు అసలుకి. కానీ ఇప్పుడు మాత్రం బయటికి ఎక్కడికి పోయినా సరే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాను, మినిమం 10-20 మంది నన్ను గుర్తుపట్టడం, నాతో ఫోటోలు తీసుకోవడం అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి వల్లే ఇది సాధ్యం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. The next day. కొంటే చూపుతో నా మనసు మెల్లగా. దిస్ ఈస్ ద బర్త్డే డే అనమాట. అండ్ బయట అయితే ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు వచ్చున్నారు. మన కోసం గిఫ్ట్లు కూడా తెచ్చిందంట బుడ్డక్క. ఇప్పుడే వార్త అయితే అందింది. మనమైతే వాళ్ళు కలవకుండా డైరెక్ట్ గా బాత్రూమ్ లో దూరేసి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత గిఫ్ట్లు అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ రోజు ఎలా జరగబోతుందని. నిన్న నైట్ కొంచెం ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే అని కూడా కామెంట్ చేయండి, ఓకే? ఇప్పుడు వెళ్ళి రెడీ అయితే అవుదాం. లెట్స్ గో. అండ్ అబ్బా చూడండి, ఇదిరా బెడ్ అంటే, ఇట్లుండాలిరా బెడ్ అంటే. అదిదా సర్ప్రైజ్. అట్లా ఉంటుంది అనమాట మన బెడ్. కేక్ కూడా మళ్ళీ ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా. సో దీస్ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఇప్పుడైతే డైరెక్ట్ స్నానంకి వెళ్ళిపోదాం. వాళ్ళగా కలిసామంటే ఇప్పుడు అలా అవుతుంది అనమాట. బయటికి వెళ్ళి బుడ్డకని గెలికామంటే. సో లెట్స్ గో ఫర్ బాత్. హే చిలిపి చూసేస్తారు అట్లా, చూడకూడదు. మనం అయితే రెడీ అయిపోయాం అనమాట. ఇదే అనమాట మన బర్త్డే షర్ట్ అండ్ ప్యాంట్ బ్లాక్ క్యాజువల్ గా ఉందన్నమాట. మోడల్ అన్నట్టు కాకుండా కొంచెం డీసెంట్ గా నీట్ గా అయితే వేసుకున్నాము. అండ్ బయట అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ వెయిటింగ్ అనమాట. వెళ్ళి వాళ్ళకి కనపడదాం. లెట్స్ గో. మన కోసం మన బుడ్డక్క వారు కూడా వచ్చున్నారు. బుడ్డక్క అయితే వచ్చిందనమాట మన గిఫ్ట్ తీసుకొని. కొరియర్స్ అనమాట. చాలా మంది ఏంటంటే ఒప్పుకోట్లా, అంటే గిఫ్ట్ పంపిస్తా డైరెక్ట్ బుడ్డకి మెసేజ్లు చేసేసారు. ఏందక్క చెప్పు, జరిగింది చెప్పు. అంటే అక్క సాయి ఉన్న అడ్రస్ పెట్టాక, మీరైనా ఎక్కడ ఉంటారు చెప్పండి అక్క, మీకైనా పంపిస్తాం, మీరైనా సాయి అన్నకి ఇవ్వండి అక్క, ప్లీజ్ అక్క ప్లీజ్ అని ఎంతో రిక్వెస్ట్. అసలు మొత్తం అంతా కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నారు. అలా అన్న కొన్ని అయితే గిఫ్ట్స్ పంపించారనమాట. అక్క అది కూడా తీసుకురావా, పెద్దది కూడా ఇవ్వండి. అసలు ఎన్ని వచ్చాయో. అండ్ ఇవి వచ్చి బుడ్డక్క తెచ్చింది 2. షుగర్స్ తినను నేను. చాక్లెట్స్ తెచ్చావా?
షుగర్స్ మానేసా. ఒక్కసారికి అబ్బే కానీ నువ్వు గిఫ్ట్ ఇచ్చావు. అండ్ ఇది వచ్చి నాకైతే గిఫ్ట్ పంపించారనమాట. ఇది ఒక గిఫ్ట్ అండ్ దెన్ ఇది ఒక గిఫ్ట్ అండ్ బుడ్డక్క తెచ్చిన గిఫ్ట్స్ చూద్దాం. ఫస్ట్ బుడ్డక్క తెచ్చినవి చూద్దాం. ఓకే, హ్యాపీ బర్త్డే తమ్ముడు. థ్యాంక్ యూ అక్క, బ్లెస్ మీ అక్క. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే 100 years బర్త్డే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ బుడ్డక్క. ఓ మై గాడ్ అక్క, పాన్ చాక్లెట్ కదా ఇది, నాకు చాలా ఇష్టం. చూడండి ఇది బుడ్డక్క చాక్లెట్స్ అయితే తెచ్చింది. ఇది చూడండి, ఇది నా ఫేవరెట్ అనమాట, పాన్ చాక్లెట్. దీని లోపల పాన్ ఉంటుంది. దాంట్లో ఇంకొక చాక్లెట్ ఉంది, సూపర్ గా ఉంటది అది. వదిలే, నేనైతే తినను. దాచిపెట్టి ఎవరైనా వస్తే వాళ్ళకి పెడతా. ఇంటికి వస్తే గెస్ట్స్ వస్తే గెస్ట్స్ కి ఇద్దాం. ఇదిగో అండ్ ఇది ఒకటి తెచ్చింది బుడ్డక్క. దీంట్లో ఒకటి ఉంది, స్పెషల్ గా ఉంటది. లెట్స్ సీ ప్లీజ్. ఇదేంటిది? సిగార్ ఉంది దీని లోపల. అయ్యో ఇది సిగార్ ఉంది. ఏంటి చూడు, వరల్డ్స్ బెస్ట్ డాడా. ఓ డాడీకి ఇచ్చేదక్క ఇదే. తిరామిసు చాకో సిగార్ అంట. తిరామిసు నా ఫేవరెట్. అన్ని నా ఫేవరెట్ తెచ్చింది. ఆహా ఒక్క సిగార్, సిగరెట్. అయ్యా ఇదేంది? ఇదే సిగార్ తెచ్చిందే. సిగరెట్ కాదు అది, చాక్లెట్. అది ఇది కాఫీ ఫ్లేవర్ ఉంది. తిరామిసు, కాఫీ తిరామిసు. ఒకసారి ట్రై చేయి. దీన్ని దాచిపెట్టుకుంటా, ఇట్లానే ఫ్రిడ్జ్ లో పెడతా. అవును, నాకు ఒక్కటి చెప్పవా ప్లీజ్, ఇది ఎంత అయింది చాక్లెట్ కాస్ట్? చెప్పను. అంటే కొన్ని తెప్పిద్దామని నేను కూడా మా ఫ్రెండ్స్ గిఫ్ట్ గా ఇద్దామని. దాని మీద రేట్ ఉంటుంది, నేను రేట్ చూడలేదు. దీని మీద ఉంటుందా? దీని మీదే ఉంటది. ఎంత ఉంది? 225 రూపాయలా? ఈ చాక్లెట్ 225 రూపాయలా? 225 రూపాయలు అంటే 3 పూట్ల అన్నం తినొచ్చక్క. బాగా రిచ్ బుడ్డక్క. కాస్ట్లీ కొట్టాలి బుడ్డక్కని. ఇంకోటి ఏదో తెచ్చున్నావే, అసార్టెడ్ చాకో ట్రఫుల్స్ అంట. చాక్లెట్స్ కి ఇంత ఖర్చు పెట్టాలా? కానీ ఇది మాత్రం నాకు చాలా నచ్చింది అక్క, సిగార్ చాక్లెట్. దానికి 10 out of 10 నీకు. అండ్ సెకండ్ గిఫ్ట్ ఇది ఎవరు పంపించారు? సబ్స్క్రైబర్స్. ఒక సబ్స్క్రైబర్ పంపించారు. వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, పేర్లు కూడా గుర్తు తెచ్చుకోవాలి మీకు వచ్చి. అంటే చాలా మంది పంపిస్తామని చెప్పారు. కొన్ని అయితే ఆన్ ది వేలో ఉన్నాయి. ఇంకా పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా రాలేదా కొన్ని? చాలా. బుడ్డకి డైరెక్ట్ మెసేజ్ చేసి గిఫ్ట్ బుడ్డకి అడ్రస్ కి పంపించారంట. ఇది ఏదో షర్ట్ లాగా ఉంది అక్క. చూడు, సీకే కెల్విన్ క్లైన్. చాలా రేట్ ఉంటది కదా ఇది. ఖచ్చితంగా రేట్ ఎక్కువ. ఏం పంపించారు చూడు, టీ షర్ట్. ఓహో, నా సైజ్ ఎట్ తెలుసు. రిలాక్స్ ఫిట్ పంపించేశారు, ఏ సైజ్ అయినా బట్టేస్తుందని. సీకే టీ షర్ట్ అయితే పంపించారు. ఒరిజినల్ ఇది 4000 అంట అక్క. ఎవరో ఒక అమ్మాయి పంపించింది. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మెసేజ్ చేశారు, అడ్రస్ పెట్టాక గిఫ్ట్లు పంపిస్తామని. పెట్టుకున్నాను, చాలా మందికి వస్తాయి. అందవేనా మిగతా? అండ్ ఈ టీ షర్ట్ అయితే నాకు నచ్చింది. పంపించిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. టీ షర్ట్ అయితే క్రేజీ ఉంది. 4000 పట్టుకో. అండ్ లెట్స్ గో. దీంట్లో ఏముందో చూద్దాం. నాకు ఈ రిబ్బన్స్ ఉంటే బోలే ఇష్టం. కట్టి మరీ పంపించారు. దీనిపైన కొరియర్ లోపల ఇది ఉండింది. కొరియర్ కాగితాలని చించాము ఇప్పుడు దాకా కూర్చొని. ఏమున్నాయి దాంట్లో? అంత షాక్ అయిపోయావు. షూస్ ఉన్నాయి. చూపించు. UK 9. నా సైజ్ వచ్చి 9.5 షూ సైజ్. వీళ్ళు ఎవరో 9 పంపించారు. 9 కూడా పట్టేస్తాయి. 9 కూడా ఈజీగా పడతాయి. 9.5 కంఫర్టబుల్ గా ఉంటాయి. మీకు అందరు షూస్ ఎక్కువ పంపిస్తున్నారు. షూస్ వచ్చాయి. ఓ నైకీ. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కదా. ఏమో చూడాలి, ఫస్ట్ మోడల్ బట్టి చెప్తాం. మినిమం 3000 కంటే తక్కువ. తక్కువ అయితే నైకీ ఎయిర్ ఫోర్స్ 1 అంట. నా దగ్గర జార్డన్స్ ఉన్నాయి 2 pairs, 3 pairs ఉన్నాయి. కాకపోతే నైకీ ఎయిర్ ఫోర్స్ లేవు. ఇవి ఎంత ఉంటాయి తెలుసా? ఎంత? మినిమం 10,000 ఉంటాయి అక్క. 10,000 పైనే ఉంటాయి. నీ ఫ్యాన్స్ చాలా రిచ్ తమ్ముడు. 8,200 అంట. 8,200. ఉనంగా రేట్లు పెరుగుతా ఉన్నాయి, తగ్గట్లేదా? ఈ గిఫ్ట్స్ ఎట్లా ఉన్నాయి, మళ్ళీ వచ్చే గిఫ్ట్స్ ఎలా ఉంటాయో మరి. నైకీ ఎయిర్ ఫోర్స్ 1. థ్యాంక్ యూ సో మచ్. ఈ పంపించిన వాళ్ళ పేర్లు అబ్బా, కొరియర్ మీద పేరు ఉంటుంది కదా, నా పేరు రాసి పంపించారు, వాళ్ళ పేరు రాయకుండా. ఫ్రమ్ అడ్రస్ ఒకటే ఉంది, 2 అడ్రస్. సో స్వీట్ అసలుకి నా కోసం. థ్యాంక్ యూ. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అయ్యో ఇంత కాస్ట్లీయా? చాలా మంది రోజు కాల్స్ మెసేజ్ 1 month నుంచి చేస్తా ఉన్నారు. అందుకని కొంతమందికే ఇచ్చాను. వాళ్ళు కూడా నేనేదో ఊరికే అన్నాను, గమ్ముండు. ఎక్కువ ఫోర్స్ చేస్తే ఊరికి. నేను అట్లా అడ్రస్ ఇవ్వను. నా బాధ ఏంటంటే మీరు గిఫ్ట్లు ఇవ్వండి,
కాకపోతే మీ డబ్బులతో మీరు సంపాదించిన డబ్బులు ఉంటే ఇవ్వండి, అంతేగాని మీ ఇంట్లో వాళ్ళ డబ్బులతో ఇవ్వద్దు, బాగోదు అది. చిన్న పిల్లలందరూ అడిగారు, నేను చెప్పలేదు వాళ్ళకి అసలు. తీసుకుని దానికి నాకు సిగ్గుండాలా, మీ డబ్బులు అయితే పంపించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా నాకు చాలా నచ్చింది, ఎయిర్ ఫోర్స్ 1. ఇవి వేసుకుంటా నేను, అండ్ ఆ టీ షర్ట్ కూడా వేసుకుంటా. చాక్లెట్స్ అయితే తినను, సారీ. అండ్ ఈ రోజు ఇంకా ఎన్ని స్టంట్లు జరగబోతాయో చూద్దాము. అమ్మ బర్త్డే రోజే చెప్పాడు షన్ను నాకు ఏదో గిఫ్ట్ సర్ప్రైజ్ ఉందని పెద్దది. షన్ను రాని, షన్ను గిఫ్ట్ కూడా అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గో. కేక్ కటింగ్ కూడా ఉంది, వీడియో లాస్ట్ దా చూడండి, ఓకేనా? అలా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంటే 7 అయితే కాల్ చేసి, అన్న కింద వచ్చి నీకు పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చా, వచ్చి తీసుకెళ్ళిపో అని అన్నాడు. నేనేమో పైకి రారంటూ రాలేదనమాట, అర్జెంట్గా ఏదో పని ఉందంట, మళ్ళీ వస్తా అని చెప్పి పార్సల్ అయితే నా చేతిలో పెట్టాడు. సారీ పార్సల్ కాదనమాట, ఒక పెద్ద గిఫ్ట్ అయితే తీసుకొచ్చి నా చేతిలో పెట్టి. వెల్కమ్ బ్యాక్. మనకైతే ఇప్పుడే 7 కింద వచ్చాడు అనమాట, వచ్చి మనకైతే ఒక పెద్ద గిఫ్ట్ అయితే అందజేశాడు. ఇది కూడా చూడండి ఎంత సైజ్ ఉందో, నా అంత ఉంది గిఫ్ట్ కూడా. అండ్ ఇప్పుడు దీంట్లో ఏముందో చూడాలని ఉందా అయితే చూసేద్దాం అనమాట. లెట్స్ గో. నాకు తెలిసి ఏమై ఉండొచ్చు, లెగోసా. ఈ సైజ్ ఒకవేళ ఈ సైజ్ కానీ లెగోస్ కనుక ఒకవేళ ఇవ్వాలంటే ఎంత అవుతుంది తెలుసా? ప్రైజ్ 50,000 అవుతుంది ఈజీగా. 50,000 ఉంటుంది ఈ సైజ్ లెగోస్ ప్రైజ్. కానీ సౌండ్ రాట్లా, లక్క అని వస్తుంది సౌండ్ లెగోస్ అయితే. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. లెగోస్ కొన్నిసార్లు లెగోస్ సౌండ్ రావు, ఎందుకంటే టైట్ ప్యాక్ చేస్తుంటారు లెగోస్. మమ్మీ సిజరీవా? లెగో కాదు, ఏదో ఫోటో లెగో అనుకున్నా. సరేలే, ఏదైనా గిఫ్టే కదా. వాటి ఏదో తెచ్చాడు, ఏదో రివర్స్ లో తీసేది. క్వాడ్స్ అంటే ఖచ్చితంగా గడియారం అని అర్థం. ఫస్ట్ మీరు చూస్తారా, నన్ను చూడమంటారా? సబ్స్క్రైబర్స్ మీరే చూడండి. కరెక్ట్ అని కొట్టుకున్నాను. ఓ అమ్మా, ఇద్దరిదిగో మొత్తం చూడు, ఎంట్రుకలన్నీ లేచాయి ఒకసారి. అయ్యో మా వెంకటేశ్వర స్వామి, ఎంత ముద్దుగా ఉన్నాడు స్వామి. వావ్, కలో వెంకట నాయక. అబ్బా, ఓహో, అసలు ఏమన్నా లక్కారే. థ్యాంక్ యూ రా శనప్పు. అసలు ఎంత బాగుంది చూడక్క, వెంకటేశ్వర స్వామి. అమ్మమ్మ, అబ్బా అసలు ఎంత బాగున్నాడు చూడు, ఎంత బాగున్నాడు. అబ్బా, ప్రతిసారి నా బర్త్డేకి దర్శనానికి వెళ్తాను అనమాట, లేకపోతే ఎవ్రీ మంత్ వెళ్తా ఉంటాను. కాకపోతే ఈ మంత్ ఏం జరిగిందంటే, ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళా అమ్మతోటి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళా, బెంగళూరు నుంచి నెల్లూరుకి వచ్చి ఆ రోజే దర్శనం ఉంది. ఆసిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా పడిపోయి నిద్ర వెళ్ళేసరికి టైం అయిపోయింది, దర్శనం టైం అయిపోయింది. తిరుపతికి పోవాలండి, మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే బాధపడ్డా. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఇంకో 4 days 1 week లో నాకు పూరాభిషేకం ఉంది. అంటే జూన్ 4వ తేదీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే స్వామి ముందర 40 నిమిషాలు ఫస్ట్ గడప దగ్గర నిల్చొని పెడతారు. దాన్ని పూరాభిషేకం అని అంటారు. 40 minutes స్వామి ముందర నిల్చోవచ్చు. సో దానికని చెప్పి కాంప్రమైజ్ అయ్యా. కానీ ఈ నెల ఆయన డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేసాడు నన్ను చూడడానికి. అసలు ఏమున్నానా హైలైట్. మీ అందరికి స్వామి అంటే ఇష్టం, స్వామికి నేనంటే ఇష్టం, ఓకేనా? మా వెంకీ డాడీ నా దగ్గరికి వచ్చాడు, చూసావా? నేను ఆయన దగ్గరికి రాలేదని. అసలు థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ వెంకీ డాడీ. Few moments later. ఇక్కడ ఉన్నాడు 7up, ఇక్కడ ఉన్నాడు షన్ను బ్రో. నాకైతే తీసుకొచ్చేసారు ఒక పెద్ద గిఫ్ట్. ఇదిగో మళ్ళీ యాజ్ యూజువల్ గా అమ్మ పుట్టినరోజు తీసుకొచ్చినట్టే, ఇదిగో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్టు హ్యాపీ బర్త్డే సాయన్న అని రాశాడా. అండ్ షన్ను బ్రో అయితే మనకి బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేయాలంటావు అంతే. ఇంట్లో నేను ఉంటానా? ఖచ్చితంగా. కానీ బాగుంటది. లాస్ట్ టైం కూడా బాగుంటుంది అన్ను, అది బాగాలేదు. అయితే అది బాగుంది, నేను లేను కదా దాంట్లో. బాగుండడం అంటే మనం ఉండడం అని అర్థం. అంటే కలర్ వస్తుంది, అది నిజమేలే. సినిమాలో డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్టర్ ఉన్నాడు. నేను కమెడియన్ కదా, కమెడియన్ ఖచ్చితంగా ఉండాలి కదా. హీరో అని దానిలో రాస్తుంది టెక్స్ట్. ఏం టెక్స్ట్ గిక్స్ట్ ఏమైనా రాస్తుందా? అట్లా కాదు, మోటివేషన్ ఉండాలి బ్రో. ఒక లైన్ బొమ్మ వేసి యువతలు టెక్స్ట్ వచ్చి దాని కింద నేను వచ్చి. ఈ మధ్య కొత్తగా టిమ్ డేవిడ్ పెట్టినాడు కదా, లైన్స్ పైన ఇట్లుంటా. నేను సాయర్ నిద్రం కలిసి ఉండే ఫ్రీ ఓట్ ఇద్దాం అనుకుంటే, సాయర్ ఒక డైలాగ్ చెప్పాడు, రోజు పొద్దున లేచి నీ ఫోటో చూడాలి నేను నీ పక్కన. అందుకని చాలా బా, నువ్వు ఇచ్చింది మాత్రం పెట్టేసా, చూసా పోస్ట్ చూసా, చాలా బాగుంది. ఎట్టుంది? ఇక్కడేంది అసలు, ఇప్పుడు ఫ్రేమ్ లో లేని క్యారెక్టర్ ఒకటి వచ్చింది. అదే మ్యాజిక్. ఎట్లా ఉంది? నువ్వు ఏడో బాక్స్ అయ్యా తడతా ఉండరా, నువ్వు ఏడో బాక్స్ అయ్యా తడతా ఉండరా. నవ్వు బాపురు నువ్వు కూడా, నవ్వు బాపురు నువ్వు కూడా. ఏడో బాక్స్ చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. దీన్ని నేను ఏం చేస్తా అంటే కట్ చేసి స్టార్టింగ్ ఇంట్రోలో వేస్తా, అప్పుడు వీడియో లాస్ట్ దా చూస్తారు. నువ్వు సూపర్ రా.
హాలీవుడ్ రేంజ్ లో ఉంది భైరవ. అట్లందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన షెన్ను బ్రో ఇచ్చిన గిఫ్ట్ అయితే మన కోసం. లేకపోతే ఎటు తోస్తుందో. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఇంకొక పెద్ద గిఫ్ట్ అయితే వచ్చేసాడు అనమాట. ఈయన ఎవరో గుర్తుపెట్టారు, ఒకసారి తలెప్తా. ఫ్లాష్ బ్యాక్. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలిగా పోతారా అడుగేసి. మీరు కూడా చేయండి. ఇప్పుడు కనపడ్డాడు. ఆ తర్వాత స్కూల్ ఆ కాలేజ్లో అల్లు అర్జున్ డాన్స్ చేసిన పుష్ప, ఈయనే పుష్ప. ఇదిగో మన కేక్ తో దిగాడు అనమాట. తెగాడైతే మనకి దాని మీద పేరు చూడు ఏం రాశాడు, ప్రైడ్ అంట. హ్యాపీ బర్త్డే ప్రైడ్, నెల్లూరు ప్రైడ్ అంట. మనం ఇంకా అదే కాదు, ఇంక ఇది మాత్రమే కాదు, ఇంకోటి కూడా రాశాడు చూడు. దీని మీద చూడు ఏం రాశాడు, నెల్లూరు టాప్ యూట్యూబర్ అంట, సర్కాస్టిక్ సాయి. అండ్ దీని లోపల ఇప్పుడు ఏముందో చూద్దామా. బన్నీ కొంచెం కోపం ఎక్కువ, ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. మళ్ళీ వెంకీ డాడీ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు భలే హ్యాపీగా ఉంటుంది తెలుసా ఇది చూసిన ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా బాగుంది అసలుకి, సూపర్. అంతే నార్మల్గా స్వామి కూడా ఉన్నాయి. ఇదిగో అమ్మవారు ఇద్దరు ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి, నాకు మాటలు కూడా రావట్లా. నాకు సెంటిమెంట్ అనమాట. నార్మల్ నా ప్రతి బర్త్డేకి వెళ్తాను, కానీ ఈసారి వెళ్ళలేకపోయా. కాయనే వచ్చేసాడు నా దగ్గరికి. పోటీ పడి 2 సార్లు వచ్చాడు. అదే చూడు కేక్ చూడు. ఇది ఏ ఫ్లేవరో కనిపెట్టినోడికి ₹1,00,000. అది ఏ ఫ్లేవరు కాదు, అది దీన్ని ఏమంటారు బన్నీ, దీన్నే దాన్ని కేక్ అనే అంటారు. నాకు తెలుసు అసలు ఏం ఫ్లేవర్ అంటారు అంటున్నా. నీకు అమ్మినోడు ఏమని చెప్పాడు? కేక్ అని చెప్పాడు. హ్యాపీ బర్త్డే చెప్పట్లేదు. హ్యాపీ బర్త్డే టు మీ. నా స్పార్క్ లేదన్నా. హ్యాపీ బర్త్డే టు మీ సాయన్న. అలా కేక్ కటింగ్లు రిసీవింగ్లు అంతా అయిపోయిన తర్వాత అమ్మ నేను బుడ్డక్క అందరం కలిసి లైవ్లో కూర్చొని కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసాం అనమాట. ఇక్కడైతే ఇంకా మామూలుగా ఫన్ జరగలేదు, ఎందుకంటే బుడ్డక్క అమ్మ అందరు కలిసి పాటలు కూడా పాడారు. చెప్తాను వద్దు అన్న బుడ్డక్క పాడబోతుంది, రెడీగా ఉన్నాను. పాడక్క ఇట్టే పట్టుకుంటా పాడు. శిరీష పాట పాడితే సాయి బ్రో డాన్స్ వేసి చూడాలనుంది. పాడు. ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలుపులో తెలిసినది వలపులో మధురిమ, చెలి చూపు తాకిన ఉలకవా పలకవా, వల వీసి చూస్తున్నా దొరకనే. ఒక సాంగ్ బాగా పాడతాను, ఏమనుకోకండి. ఏనండి అడిగారు కదా, అనుభవించండి. కానీ పాడక్కను పాడు, నేను చూసుకుంటా. సెట్ చేసుకుంటున్నాను. సాయి గజల నువ్వు మాత్రం పాడొద్దన్న, చెవుల్లో రక్తం వస్తుంది. అసలు పాడమాక. నువ్వు పాడిన తర్వాత లైవ్ నుంచి 400 మెంబర్స్ వెళ్ళిపోయారు కదా, వినిపిస్తలేదా? నేను చిన్నప్పుడు సింగర్ అవుదాం అనుకున్నప్పుడు మా నాన్న ఇద్దరు తొక్కేస్తారు. ఇప్పుడు మీరు తొక్కేస్తున్నారు. సరే కానీ బుడ్డకు పాటలేనండి, నా పాట బాగాలేవు కదా. పాడుతున్నా, పాడు గజల. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదే మరి పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తిప్పిన నాకు. మీకేం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని తీసుకొచ్చి అమ్మడానికి? ప్లీజ్ నన్ను వదిలేసి. ఒప్పుకున్నారు కదా ఫుల్ గా. వీడియో అయితే నచ్చింది కదా. వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఉంటా బాయ్.